కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోయానని దేశ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. డిజిటల్ చెల్లింపులకు మరింత భద్రత పెంచే దిశగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందడుగు వేసింది. ఇందులో భాగంగా యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. యూపీఐ లావాదేవీ ఐడి ఖచ్చితంగా ఆల్ఫా న్యూమరికల్ గా ఉండేలా చూడాలని పేమెంట్ ప్లాట్ఫామ్లకు సూచించింది. ఐడిలో అంకెలు, అక్షరాలు మాత్రమే ఉండాలని, హ్యాష్ ట్యాగ్ అలాగే @ వంటి స్పెషల్ క్యారెక్టర్లు ఉంటే లావాదేవీలను అనుమతించబోమని పేర్కొంది. రేపటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దాదాపు అన్ని ప్లాట్ఫామ్లు ఇప్పటికే ఈ నిబంధనలను పాటిస్తున్నాయి. ఒకవేళ పాటించకపోతే మీ లావాదేవీలు ఆగిపోయే అవకాశం ఉంది. భారతదేశంలో యూపీఐ ప్రవేశం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ప్రజల రోజువారీ జీవితంలో ఇది సర్వసాధారణ భాగంగా మారిపోయింది. మరోపక్క ఇవి మోసగాళ్ల చేతిలో ఆయుధాలుగా కూడా మారిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు చదువుకున్న వ్యక్తులను సైతం కొత్త ప్రణాళికలతో బురుడి కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్సీసీఐ యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక ప్రజలకు చెల్లింపులను సులభతరం, వేగవంతం చేయడంలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియాలో విజయవంతమై తక్కువ ఖర్చులో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ప్రపంచ దేశాలు కూడా అందిపుచ్చుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ యూపీఐ చెల్లింపు వ్యవస్థను కొన్ని దేశాల్లో అమల్లోకి తీసుకొచ్చింది. ఇది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక్క క్లిక్తో డబ్బు చెల్లింపును సులభతరం, వేగవంతం చేసింది. చిన్న వీధి దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్ల ఈ వ్యవస్థ ద్వారా చెల్లింపులు స్వీకరించబడుతున్నాయి.